వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న ఒక వృద్ధుని కాపాడినట్లు యశోద ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్పేట్ యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం మణిశేఖరన్ తెలిపారు. వీరి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందని, ఖమ్మం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ కోటేశ్వరరావుకు తాను గత 3 నెలలుగా మలబద్ధకం ద్వారా బాధపడుతూ బయటికి చొచ్చుకొచ్చిన మలద్వారం కత్తిరించి రోగి ప్రాణాన్ని కాపాడారని వారు తెలిపారు. హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన యశోద వైద్య బృందం అత్యంత క్లిష్టమైన జబ్బులకు, వ్యాధులకు కూడా చికిత్స జరుగుతుందని డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ చిదురా తెలిపారు. నేను రిటైర్డ్ కూడా 8 సంవత్సరాలు అవుతుంది. 2 years బ్యాక్ మే 26 నాకు ప్రాబ్లం వచ్చి రక్తం అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఒంటేలు ఆగిపోయింది. అది ఎమ్మటే ఇక్కడ మారుతి హాస్పిటల్కి వస్తే మార్నింగ్ ఆదివారం సండే అయింది. అక్కడ ఎటువంటి డాక్టర్లు అందుబాటులో లేరు. ఈ యశోద సంబంధించిన నాగార్జున అనే ఒక అతను అమ్మటే మీరు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్లో యశోద మలకపేటలో మణిశేఖర్ సార్ ఉంటారు. మణిశేఖర్ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ పెట్టాను. మీరు అంబులెన్స్లో వెళ్ళిపోమన్నారు. అంబులెన్స్లో ఇక్కడ నుంచి 10:30కి బయలుదేరి 10:30, 11కి బయలుదేరాము. అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయాము. నేను నా యశోద పెట్టారు. ఈ సార్ దగ్గరికి 2 times అట్లా వెళ్ళాను. ఇంకేం అవసరం లేదన్నారు. ఇప్పుడు నాకు ఈ మే 26 వస్తే 2 years కంప్లీట్ అయింది నాకు ఆపరేషన్ అయిపోవడం. ఇది జరిగి 2 years బ్యాక్. ఇది నెలలో 26 మే. ఇప్పుడైతే నేను చాలా హెల్తీగా ఉన్నాను. బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నాను. బండి తోలుకుంటాను. అది యాక్టివ్ బండి. ఖమ్మంలో లోకల్లో నా పని నేను చేసుకొని సారు మణిశేఖర్ సారు యశోద హాస్పిటల్ దయ వలన నేను బ్రహ్మాండంగా సేవ్ అయ్యాను, బతికాను. హలో అండి, నా పేరు అరుణ్ కిరణ్. మామయ్య గారు కోటేశ్వరరావు గారు 2022 సంవత్సరం మే 29వ తారీఖు అందరిలాగానే మార్నింగ్ నిద్రలేసి న్యాచురల్ హ్యాబిట్స్ కోసం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మోషన్ పాస్ చేస్తున్నప్పుడు అతనికి కొంచెం ప్రాబ్లం వల్ల, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం ఫోర్స్ఫుల్గా బలవంతంగా ట్రై చేశారు పాస్ చేయడానికి మోషన్. అది ఏం చేసిందంటే ఒక్కసారిగా లోపల ఇంటెస్టైన్ మొత్తం, రెక్టమ్ మొత్తం అంతా ఒకసారిగా బయటకు వచ్చేసింది. అప్పుడు సడన్గా నన్ను పిలిచారు బాత్రూమ్ లోపలికి. ఏంటి అని వెళ్ళి చూసేసరికి అది మొత్తం బయటకు వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఐ వాజ్ వెరీ షాక్డ్, బికాజ్ అది లైఫ్లో ఎప్పుడు చూడలేదు. అలాంటి మన లోపల ఉన్న బాడీ పార్ట్ మొత్తం బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం నేను కూడా చూశాను. నాకు చాలా షివరింగ్ వచ్చేసింది. అప్పుడు వెంటనే ఇక్కడున్న డాక్టర్, స్పెషాలిటీ డాక్టర్ ఎవరు ఉన్నారని చెప్పేసి సాయి మారుతి డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వచ్చేసాము. అక్కడ చూసి డాక్టర్ గారు చూసేసి చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఇది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది, ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న ఫెసిలిటీస్కి మేము గ్యారంటీ ఇవ్వలేము, 50-50 ఛాన్సెస్